వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ ఘన విజయం సాధించినప్పటికీ ఇప్పుడు అసలు రాజకీయ డ్రామా ముఖ్యమంత్రి ఎంపిక చుట్టూనే తిరుగుతోంది. ఎన్నికల్లో గెలుపు సాధించినటువంటి ఆనందం కంటే సీఎం కుర్చీ కోసం సాగుతున్న అంతర్గత పోరు కాంగ్రెస్ని మరింత ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టేసింది. ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ పేరు సీఎం రేస్లో ముందుకు రావడం కేరళ కాంగ్రెస్లో కొత్త సమీకరణాలకి దారితీస్తోంది. ఢిల్లీ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నేతగా ఎదిగిన వేణుగోపాల్ని కేరళకు పంపించాలా వద్దా అన్నదే ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్కి అతిపెద్ద తలనొప్పిగా మారిపోయింది. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఏఐసీసీ వ్యవహారాల్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్న వేణుగోపాల్ ఢిల్లీలో పార్టీకి పవర్ సెంటర్గా మారారు. అలాంటి నేతని రాష్ట్ర రాజకీయాలకు పరిమితం చేస్తే జాతీయ స్థాయిలో పార్టీ వ్యవహారాలని ఎవరు సమన్వయం చేస్తారు అన్న ఆందోళన హైకమాండ్లో కనిపిస్తోంది. అయితే ఇంకోవైపు ఢిల్లీలో వేణుగోపాల్ ప్రభావంతో ఇబ్బంది పడుతున్న కొందరు నేతలు మాత్రం ఇప్పుడే సరైన అవకాశం ఉన్నట్లుగా ఆయన్ని కేరళకి పంపించేయాలి అనేటువంటి వ్యూహంతో పావులు కదుపుతున్నారు అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇక ఇదే సమయంలో ప్రతిపక్ష నేతగా పార్టీని విజయపథంలో నడిపించిన విడి సతీశన్ తనకే ముఖ్యమంత్రి పదవి కావాలి అని చెప్పి గట్టిగా ఆయన పట్టుబడుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ వ్యతిరేక వాతావరణాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళింది సతీష్ అన్న భావన ఆయన వర్గంలో బలంగా ఉంది. కానీ టిక్కెట్ల పంపిణీ దగ్గర నుంచి వేణుగోపాల్ తన ప్రభావాన్ని పూర్తిగా ఉపయోగించుకొని తన అనుచరులకి ఎక్కువ సీట్లు ఇప్పించుకున్నారు. అందుకే ఇప్పుడు ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా ఆయన పై చేయి దక్కింది అనేది కాంగ్రెస్ వర్గాల్లో చర్చ. సుమారు 47 మంది ఎమ్మెల్యేలు వేణుగోపాల్కి మద్దతుగా ఉన్నారు అనే వార్తలు సతీశన్ శిబిరాన్ని కలవరబెడుతున్నాయి. ఇదే పోరులో ఇంకో కీలకమైన అంశం ముఖ్యంగా మిత్రపక్షాల వైఖరి. అందులోనూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఇలాంటి ప్రభావశీల మిత్రపక్షాలు సతీశన్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. కేరళ రాజకీయాల్లో స్థానిక సామాజిక సమీకరణాలు అనేవి అత్యంత కీలకం కావడంతో ఢిల్లీ నిర్ణయాన్ని బలవంతంగా రుద్దితే అది భవిష్యత్తులో ప్రభుత్వ స్థిరత్వంపైనే ప్రభావం చూపే ప్రమాదం ఉంది అనేది కాంగ్రెస్ సీనియర్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు హైకమాండ్ ముందున్న అసలు ప్రశ్న విజయం తీసుకొచ్చిన స్థానిక నాయకుడికి అవకాశం ఇవ్వాలా లేక ఢిల్లీలో అత్యంత నమ్మకస్తుడైన నేతని రాష్ట్రానికి పంపాలా అన్నది. ఈ సంక్షోభానికి పరిష్కారంగా 2.5 ఏళ్ళు ఒకరికి మిగతా కాలం మరొకరికి అనే పదవీ పంపకం ఫార్ములా కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అయితే అలాంటి రాజీ ఫార్ములాలు కాంగ్రెస్లో గతంలో ఎంతవరకు సక్సెస్ అయ్యాయి అన్నది కూడా చాలా పెద్ద ప్రశ్న. చివరికి నిర్ణయం మాత్రం పూర్తిగా రాహుల్ గాంధీ చేతుల్లోనే ఉంది. ఆయన ఎవరిని ఎంపిక చేస్తారో అన్న దానిపైనే కేరళ కాంగ్రెస్ భవిష్యత్తు, ప్రభుత్వ స్థిరత్వం, అలాగే పార్టీలో భవిష్యత్తు, అంతర్గత శక్తి సమీకరణాలు ఆధారపడున్నాయి. ఆదివారం నాటికి ఈ ఉత్కంఠకి తెరపడనున్నప్పటికీ సీఎం ఎంపిక తర్వాత కూడా కాంగ్రెస్లో అసంతృప్తి రాజకీయాలు కొనసాగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.